హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లో మీరు వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఈ 3 టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీ వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది. మీకు ఆటోమేటిక్గా వ్యూస్ కూడా ఎక్కువ అయితే వస్తాయి. చాలా మంది మిస్టేక్ అయితే చేసేది ఇక్కడే. ఓకేనా, వాళ్ళు యూట్యూబ్లో మంచి కంటెంట్ చేస్తున్నారు. యూట్యూబ్లో చాలా మంది కూడా మంచి కంటెంట్ చేస్తున్నారు. యూట్యూబ్లో మీరు చాలా అంటే చాలా బెస్ట్ కంటెంట్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్ అది చేస్తుంటారు. వాళ్ళ వీడియోలో వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, వీడియో కూడా చాలా బాగా రికార్డ్ చేస్తున్నారు. కుకింగ్ గానీ, వ్లాగ్స్ గానీ, టెక్ కంటెంట్ గానీ, రంగోలీ గానీ, ఇలా చాలా అంటే చాలా కంటెంట్ అది చేస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు చేయాల్సిన ఒక చిన్న పని వల్ల వాళ్ళ వీడియో మొత్తం కూడా డౌన్ అవుతుంది. మరి ఆ టిప్స్ ఏంటి? ఆ టిప్స్ మన వీడియోస్ కి ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎక్కడి నుంచి ఫాలో అవ్వాలి, ఏ విధంగా ఆ టిప్స్ మన వీడియోస్ కి ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను. ఒకప్పుడు మనకు ర్యాపిడాక్స్ వెబ్సైట్ లో చాలా బాగా యూస్ వచ్చేది. ఓకేనా, ప్రతి వీడియోస్ కి మనం ర్యాపిడాక్స్ వాడేవాళ్ళం. అప్పుడు మనకు యూస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది అనుకుని ర్యాపిడాక్స్ మాత్రమే మనం యూజ్ అనేది చేసుకునే వాళ్ళం. అంటే మీరు చూసుకుంటే ఇప్పుడు నా వీడియో కూడా ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయింది కదా. ఒకప్పుడు నేను కూడా నా వీడియోస్ కి ర్యాపిడాక్స్ వెబ్సైట్ యూజ్ చేసుకున్నా. ర్యాపిడాక్స్ కి మన వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది. ఓకేనా, కాబట్టి అప్పుడు చాలా మంది కూడా ర్యాపిడాక్స్ వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వెబ్సైట్లు వచ్చినాయి, చాలా టూల్స్ ఉన్నాయి. ఓకేనా, కాబట్టి మీకైతే ఒక టూల్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే నా వీడియోస్ కూడా నేను ఇక్కడ నుంచే వాడుకుంటున్నా. ఓకేనా, నేను ఎటువంటి యాప్ అయితే యూజ్ చేయడం లేదు. జస్ట్ నేను యూట్యూబ్ నుంచే తీసుకుంటున్నా. ఓకేనా, ట్యాక్స్ మొత్తం కూడా యూట్యూబ్ నుంచే తీసుకుంటా. ఎక్కడి నుంచి తీసుకోను, యాప్ గానీ వెబ్సైట్ గానీ ఏది లేదు. జస్ట్ నేను ట్యాక్స్ వచ్చేసి యూట్యూబ్ నుంచి తీసుకొని యూట్యూబ్ లోనే అప్లోడ్ చేసుకుంటా. ఓకేనా, టూల్స్ అనేవి ఏంటి అనేది మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను. అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, టైం వేస్ట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ ఫస్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. సెర్చ్ లోకి వెళ్ళండి. సెర్చ్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఏ వీడియో అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటున్నారో ఆ వీడియోకి సంబంధించి మీరు ఇక్కడ ఒక కీవర్డ్ అయితే ఇచ్చే తీరాలి. ఓకేనా, కీవర్డ్ అంటే ఎలా ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు యూట్యూబ్ లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు కదా, ఆ వీడియో కంటెంట్ ఏంది అనేది ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి అని ఒక వీడియో మీరు చేశారు అనుకోండి. దానికి సంబంధించి మీరు ఇక్కడ ఏమని ఇవ్వాలంటే దానికి సంబంధించి హౌ టు మేక్ చికెన్ కర్రీ, హౌ టు మేక్ చికెన్ కర్రీ అని ఇక్కడ నేను ఇస్తున్నాను. ఇస్తుంటే మనం చూసుకుంటే దాని కింద వచ్చేసి ఇక్కడ చూసుకుంటే హౌ టు మేక్ చికెన్ కర్రీ అని ఇక్కడ నేను ట్యాప్ చేసిన వెంటనే హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ తెలుగు అని, హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ మలయాళం, హౌ టు మేక్ చికెన్ కర్రీ అట్ హోమ్ అని, హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ కుక్కర్ అని, హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ తమిళ్ అని ఇక్కడ మనకు చాలా రకాల కీవర్డ్స్ అయితే వస్తున్నాయి కదా. హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ తెలుగు అని దీన్ని మీరు కాపీ చేసుకోండి. ఓకేనా, దీన్ని మీరు కాపీ చేసుకోండి. హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ తెలుగు అని కనిపిస్తుంది కదా. ఎందుకంటే మన వీడియో కంటెంట్ ఇది. యూట్యూబ్ లో మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి అని ఇక్కడ మనం ఒక వీడియో అనేది చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి మీరు ఇక్కడ ఈ కీవర్డ్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసుకోండి మళ్ళీ. ఓకేనా, వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకొని కంటెంట్ లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ఇక్కడ రీసెంట్ గా మీ వీడియో అయితే కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ మీకు నేనైతే చూపిస్తున్నాను, వేరే వీడియో అయితే చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి కనిపిస్తుంటది. ఆ వీడియో మీద మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నా. ఓకే, ఇందులోకి వచ్చేస్తే ఇక్కడ లాస్ట్ లో కనిపిస్తుంది మనకు ట్యాక్స్ అని, ఇక్కడ ట్యాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, నేను ట్యాక్స్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకొని మీరు ఇందాక అక్కడ యూట్యూబ్ లో ఒక కీవర్డ్ వచ్చేసి కాపీ చేసుకున్నారు కదా, ఆ కాపీ చేసుకున్న కీవర్డ్ ఇక్కడ మీరు ఓకేనా, నేను ఇక్కడ కాపీ చేసుకున్న కీవర్డ్ అనేది ఇచ్చేసి ట్యాగ్ అయితే చేశాను. ట్యాగ్ చేసి మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ అనేది వచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోండి. బ్యాక్ అనేది వచ్చేసి యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మీరు ఏమని ఇస్తారంటే చికెన్ కర్రీ. ఒకవేళ మీరు మీ వీడియోలో చికెన్ బిర్యానీ చేస్తుంటే చికెన్ బిర్యానీ అని చేయండి, నో ప్రాబ్లం. నా వీడియో వచ్చేసి ఇక్కడ నేను చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి అని చెప్పాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇక్కడ మనం చికెన్ కర్రీ అని ఇక్కడ నేను ఇచ్చేసిన వెంటనే చికెన్ కర్రీ రెసిపీ అని, చికెన్ కర్రీ రెసిపీ మలయాళం, చికెన్ కర్రీ ఇన్ తెలుగు, చికెన్ కర్రీ రెసిపీ ఇన్ తెలుగు అని ఇక్కడ చాలా రకాల కీవర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా.
ఓకేనా. ఇందులో ఫస్ట్ ఇక్కడ మీకు ట్యాప్ చేసింది కాపీ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చికెన్ కర్రీ రెసిపీ అని కనిపిస్తుంది కదా స్టార్టింగ్ లో, దీన్ని కాపీ చేసుకోండి. ఈ టైటిల్ ఇక్కడ మీరు ఈ కీవర్డ్ అనేది కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ వైటీ స్టూడియో అనేది మళ్ళీ ఓపెన్ చేసుకొని మీ వీడియో అనేది ఓపెన్ చేసుకొని అందులో ఇక్కడ ట్యాగ్స్ లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఇందాక మీరు అక్కడ కాపీ చేసుకున్న ట్యాగ్స్ అనేది కీవర్డ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసి మళ్ళీ ట్యాగ్ అయితే చేసేయండి. సేమ్ మళ్ళీ యూట్యూబ్ కి రండి. ఓకేనా, యూట్యూబ్ కి వచ్చి మళ్ళీ ఏమని ట్యాప్ చేస్తారంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మన వీడియో వచ్చేసి అంటే ఆడియన్స్, ఓకేనా, ఆడియన్స్ వచ్చేసి వాళ్ళు యూట్యూబ్ లోకి వెళ్ళి ఏమని ట్యాప్ చేస్తారో ఇక్కడ మనం అది అంటే కొందరు వచ్చేసి చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి అని ట్యాప్ చేస్తారు, మరి కొందరు వచ్చేసి హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ తెలుగు అని కొందరు, మరి కొందరు వచ్చేసి అంటే ఎవరికి నచ్చిన భాషలో వాళ్ళు ఇక్కడ ట్యాప్ చేస్తుంటారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం ఏమని ఇవ్వాలంటే వాళ్ళకు నచ్చిన అంటే ఎవరు వచ్చేసి ఎలా టైప్ చేస్తారో అది మనం ఇక్కడ గమనించి దానికి సంబంధించి ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలి, చికెన్ బిర్యానీ ఎలా చేయాలి, చికెన్ బిర్యానీ ఎలా చేస్తారు, చికెన్ బిర్యానీ ఎలా వండాలి, చికెన్ బిర్యానీ ఎలా చేయాలి చెప్పండి, చికెన్ బిర్యానీ ఎలా తయారు, చికెన్ బిర్యానీ ఎలా చేయాలి, దీన్ని కాపీ చేసుకోండి. పైన బ్యాక్ అనేది వచ్చేసి వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకొని వీడియోలోకి వెళ్ళి ట్యాగ్స్ అనేది ఓపెన్ చేసుకొని కాపీ చేసుకున్న ట్యాగ్స్ అనేది కీవర్డ్ అనేది ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసి మళ్ళీ ట్యాగ్ అనేది చేసేయండి. మళ్ళీ బ్యాక్ రండి, సేమ్ మళ్ళీ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ప్రతి వీడియోకి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ లో చాలా మంది కూడా ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా, యూట్యూబ్ లో చాలా మందికి అంటే కొంతమందికి తెలుగు వస్తుంది, కొంతమందికి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఎవరికి నచ్చిన భాషలో వాళ్ళు ఇక్కడ యూట్యూబ్ లోకి వెళ్ళి ట్యాప్ చేస్తారు. ఏ విధంగా ట్యాప్ చేస్తారో మనం కూడా గమనించి అదే విధంగా మన వీడియోస్ కి ట్యాగ్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. అలా ఇస్తేనే మన వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది, లేకుంటే మన వీడియోస్ కి వ్యూస్ కూడా సరిగ్గా రావు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వీడియో వచ్చేసి వేరే వాళ్ళకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయాలన్నా కూడా మన వీడియోస్ కి మనం ట్యాగ్స్ అనేవి కంపల్సరీ ఇచ్చే తీరాలి. ట్యాగ్స్ అనేది ఇక్కడ మనం ఇస్తేనే మన వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది, లేకుంటే మన వీడియోకి వ్యూస్ వచ్చేసి అస్సలు కూడా రావన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఇదే విధంగా చూసుకోండి. ఓకేనా, నా వీడియోస్ కి ట్యాగ్స్ అనేది నేను వచ్చేసి ఇక్కడ నుంచే తీసుకుంటా, కాబట్టి మీరు కూడా ఇక్కడ నుంచే వాడుకోండి. మీరు వాడుకుంటే మీ వీడియో వచ్చేసి తప్పకుండా వైరల్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా వాడుకోండి, ఇవన్నీ వాడుకొని మీ వీడియోకి అయితే యాడ్ చేసుకోండి అని ఇక్కడ మనకు యూట్యూబ్ స్వయంగా చెప్తుంది. కాబట్టి మన వీడియోకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఇంకా మనకు ఎక్కువ యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఓకేనా, కాబట్టి ట్యాగ్స్ అనేవి కంపల్సరీ ఇక్కడ నుంచే తీసుకోండి. ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి ఇంతే అన్నమాట. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.